హలో మామ. లాస్ట్ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇవి తెలుసుకున్నాం. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఉన్న పార్టిసిపెంట్స్ గురించి తెలుసుకుందాం. పార్టిసిపెంట్స్ అంటే ఎవరు అంటే స్టాక్ మార్కెట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ మార్కెట్ ఉంది అనుకుందాం. ఆ సూపర్ మార్కెట్ ఎలా రన్ అవుతుంది, ఎవరి వల్ల ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్తో రన్ అవుతుంది. అక్కడ మస్ట్ అండ్ షుడ్గా సూపర్ మార్కెట్ ఓనర్ ఉండాలి, మ్యానుఫ్యాక్చరర్ అంటే వీళ్ళకి ప్రోడక్ట్స్ని సప్లై చేసే మ్యానుఫ్యాక్చర్ ఉండాలి, ఎంప్లాయీస్ ఉండాలి, సూపర్ మార్కెట్లో వర్క్ చేయడానికి ఎంప్లాయీస్ ఉండాలి, కస్టమర్స్ ఉండాలి, క్లీనర్స్ ఉండాలి. వీళ్ళంతా ఉంటేనే ఆ సూపర్ మార్కెట్ అనేది రన్ అవుతుంది. సేమ్ అలాగే స్టాక్ మార్కెట్లో కూడా కొంతమంది పార్టిసిపెంట్స్ ఉంటారు. వీళ్ళు లేకపోతే స్టాక్ మార్కెట్ అనేది రన్ అవ్వదు. వాళ్ళెవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ రెగ్యులేటర్స్, సెకండ్ స్టాక్ ఎక్స్చేంజెస్, థర్డ్ వన్ స్టాక్ బ్రోకర్స్, ఫోర్త్ వన్ కంపెనీస్ అండ్ ఫిఫ్త్ వన్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అంటే మనం రెగ్యులేటర్స్ అంటే ఎవరు, వీళ్ళ పని ఏంటి స్టాక్ మార్కెట్లో అంటే వీళ్ళు స్టాక్ మార్కెట్లో ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయడానికి వర్క్ చేస్తారు. అంటే స్టాక్ మార్కెట్లో ఎలాంటి ఫ్రాడ్స్ జరగకుండా స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫామ్ చేయడము, స్టాక్ మార్కెట్లో రావాలనుకున్న కంపెనీస్ అంటే స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాల్సిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం, అంటే వాళ్ళ ప్రీవియస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళు సబ్మిట్ చేసిన డేటా అంతా కరెక్ట్ ఉందా లేదా, బ్యాంక్ హెమ్తో ఆడిట్ చేయడము, ఈ కంపెనీ కరెక్టా కాదా అంటే మార్కెట్లో ఈ కంపెనీని ఇన్వాల్వ్ చేయడం కరెక్టా కాదా, ఇన్వెస్టర్స్ ఏమైనా లాస్ అయిపోతారా, ఇవన్నీ ఈ రెగ్యులేటర్స్ అనేవాళ్ళు చెక్ చేశారనమాట. ఇప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న రెగ్యులేటర్స్ ఎవరంటే సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. స్టాక్ ఎక్స్చేంజెస్, ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ ఒక వర్క్ ఏమంటే వీళ్ళు బయ్యర్స్ని సెల్లర్స్ని ఒక కామన్ పాయింట్ వరకు తెచ్చి అక్కడ వీళ్ళ మధ్య ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యేటట్టు చూస్తారు. వీళ్ళని మనం స్టాక్ ఎక్స్చేంజెస్ అని పిలుస్తాం. ఇండియాలో మేజర్గా 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఫస్ట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE, సెకండ్ వన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE. ఈ మ్యాక్సిమం ఏవైతే కంపెనీ స్టాక్ మార్కెట్లో ఇన్వాల్వ్ అవుతాయో ఈ రెండు ఏవైతే ఈ NSE అండ్ BSE ఉన్నాయో ఈ రెండు స్టాక్ ఎక్స్చేంజెస్లో ఇవి లిస్ట్ అయి ఉంటాయి. స్టాక్ బ్రోకర్ అంటే ఎవరు, ఇందాక మనం ఏం మాట్లాడుకుందాం, స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుంది, ఒక బయ్యర్ని సెల్లర్ని ఒక కామన్ పాయింట్కి తెస్తుంది. అక్కడ వీళ్ళ మధ్య ఒక ట్రాన్సాక్షన్ జరగాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామే ఈ స్టాక్ బ్రోకర్స్ అనేవాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, స్టాక్ ఎక్స్చేంజ్లో జరుగుతున్న ప్రైస్ ఫ్లక్చుయేషన్ మనకి ప్రొవైడ్ చేసి మన ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేస్తారు. వీళ్ళని మనం స్టాక్ బ్రోకర్స్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జెరోదా, ఏంజల్ వన్, ఎన్ స్టాక్, నియో, ఇలా ఇప్పుడు మార్కెట్లో చాలా స్టాక్ బ్రోకర్స్ అనేవాళ్ళు ఉన్నారు. కంపెనీస్, బయట చాలా వరకు కంపెనీస్ ఉంటాయి కానీ ప్రతి కంపెనీ స్టాక్ మార్కెట్లో ఇన్వాల్వ్ అయి ఉండదు, అంటే స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయి ఉండదు. ఈ కంపెనీ ఏవైతే స్టాక్ మార్కెట్లో ఇన్వాల్వ్ అయిన కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్లోనే మనం ట్రేడ్ చేయగలం. ఫిఫ్త్ వన్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. ఇన్వెస్టర్స్ అంటే లాంగ్ టర్మ్ కోసం ఎవరైతే స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళని మనం ఇన్వెస్టర్స్ అని పిలుస్తాం, అంటే మోర్ దాన్ 1 year. ట్రేడర్స్ అంటే ఎవరు, ట్రేడర్స్ అంటే షార్ట్ టర్మ్ కోసం మనీని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అది 1 day కావచ్చు, 2 days కావచ్చు, 1 week కావచ్చు, 2 weeks కావచ్చు, 1 month కావచ్చు. ఇలా షార్ట్ టర్మ్ కోసం ఎవరైతే మార్కెట్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళని మనం ట్రేడర్స్ అని పిలుస్తాం. ఈ 5 పార్టిసిపెంట్స్ లేకపోతే స్టాక్ మార్కెట్ అనేది రన్ అవ్వదు. వీళ్ళు మామ స్టాక్ మార్కెట్లో ఉన్న పార్టిసిపెంట్స్. నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం.